రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. జేడీకేడి తెలివి ప్లాన్ ప్రకారంగా ఆలోచించి సిరి ఎక్కడుందో రౌడీల ద్వారా బయట పెట్టిస్తుంది. ఈ ప్లాన్ ప్రకారంగా వాళ్ళను ఫాలో అవుతే సిరి ఎక్కడుందో తెలిసిపోతుందని చెప్పేసి వెంటనే సిరిని కిడ్నాప్ చేయించిన కాడికి వెళ్ళిపోతూ ఉంటారు జేడీకేడి, సంధ్య, బిహారీ. ఇక నలుగురు కలిసి సిరిని కిడ్నాప్ చేయించి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈలోపు సిరి అక్కడి నుంచి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక రౌడీలు కాస్త ఇక్కడున్న రౌడీలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా జేడీకేడి వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పేసి వెంటనే సిరిని తీసుకొని ఇంకో కాడికి పంపించడానికి సెటప్ చేస్తారు. ఈలోపు అనుకున్నట్టు ప్రకారం సిరిని కిడ్నాప్ చేయించిన కాడికి వెంటనే ఇక్కడికి వస్తారు. అనుకున్న ప్లాన్ ప్రకారం సిరి ఇక్కడ కిడ్నాప్ అయి ఉంటుంది మేడం, ఎలాగైనా సరే తను లోపలుందో చూడుపో అని సంధ్యకు చెప్తుంది జేడి. ఇక లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ సిరి కనిపించదు. ఇక వెంటనే చుట్టుపక్కల సంధ్య చూస్తుంది, ఎవ్వరూ కనిపించరు. అంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఆ టైంలో రౌడీలు వెంటనే సిరిని వేరే కాడికి మేకప్ చేంజ్ చేస్తారన్నమాట. ఇక్కడ జేడీకేడి వెంటనే అనుకున్నట్టు వాళ్ళు మన ప్లాన్ని గెట్ చేసి ముందుగానే సిరిని వేరే చోటికి పంపించినట్టుగా అనిపిస్తుంది. ఎలాగైనా సరే ఖచ్చితంగా తెలుసుకోవాలి, కానీ విహారీ గారు తనని తెలుసుకోవాలంటే కంపల్సరీ తన ఫోటో ఉండాలి. ఆ ఫోటో బట్టే తను ఎలా ఉంటుందో ఇక వెంటనే మనం గెట్ చేసి తనని పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అవును విహారీ గారు, జేడి చెప్పినట్టుగా తన ఫోటో ఉంటే వెంటనే తనని ఈజీగా పట్టుకునే ఛాన్స్ కూడా మనకు దొరుకుతుంది. సరే అండి, ఎలాగైనా సరే సిరి ఫోటో తెలుసుకొని ఇక వెంటనే ఆ ఫోటో తీసుకొని మీ దగ్గరికి వస్తాను అనే విధంగా విహారీ జేడీకేడికి చెప్తారు. అక్కడి నుంచి విహారీ వెళ్ళిపోతాడు. ఇదిలాగా ఉండగా యమున గొడవ పడుతూ ఉంటుంది. అంటే తన కూతుర్ని విహారీ పట్టించుకోవడం లేదు. కనీసం పెళ్ళే ఇన్నేళ్ళు అవుతుంది, తనకో భార్య కూతురుందని చెప్పేసి వాడికి ఏమన్నా కనీసం అనిపిస్తుందా? పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. వాని జీవితంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు నా కూతుర్ని మాత్రం పెళ్లి చేసుకున్నా కూడా చేసుకోకిందికే అవుతుంది. అయినా నా కూతురి తలరాతనో లేకపోతే విధిరాతనో అర్థం కావట్లేదు అని విధంగా పద్మాక్షి అంటుండగా, ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావు? వాడు బిజినెస్ పరంగా బయట తిరుగుతున్నాడు. వాడు బిజినెస్ పరంగా కాదు, పర్సనల్ పరంగా బయట తిరుగుతున్నాడు. ఏం వెలగదీస్తున్నాడో ఏంటో, పేరుకు బిజినెస్ అని చెప్పేసి ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడట. అంబికని అడిగితే ఆఫీస్ పని మీద కాసేపు వచ్చి కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతున్నాడని చెప్పేసి అంబిక నిన్న రాత్రి చెప్పింది. అయినా వాడు ఇంట్లో పెళ్ళం పిల్లల కంటే బయట బలాదూరులే ఎక్కువ అవుతుంది. బయట వాళ్లకు సమస్య వస్తేని వాడి సమస్యలా ఫీల్ అయ్యి అందుకే తిరుగుతున్నాడు కదా. అయ్యో మమ్మీ, పెళ్ళం పిల్లలని చెప్పేసి బావకు గుర్తొస్తుందా? ఎవరి కోసమో అని చెప్పేసి తన ప్రాణాలైనా పళ్ళం పెట్టి కాపాడుతూ ఉంటాడు కదా. ఏంటి శాస్త్ర, వాడిని అర్థం చేసుకున్నాను కూడా అలా మాట్లాడుతున్నావు? ఇంకెన్నిసార్లు అర్థం చేసుకోవాలి అత్తయ్య? ఎన్నేళ్ళు అర్థం చేసుకోవాలి? పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది, భార్య ఉంది, ఒక పాప పుట్టింది, వాళ్ళకంటూ ఇష్టాలు ఉంటాయి, వాళ్ళ కోరికేంటో అని చెప్పేసి ఒక్కనాడైనా బావ ఆలోచించాడా? లేదు. ఎప్పుడు చూసినా సాడ్గా, ఎప్పుడు ఏదైనా మాట్లాడినా లేట్ అయ్యి అడిగినా కూడా నీకు అవసరమా? అసలు నన్ను పెళ్లి చేసుకున్నాడా? టైంపాస్కు నన్ను ఉంచుకున్నాడా? ఏం మాట్లాడుతున్నావు సహస్ర? అర్థం పడతా లేని మాటలు మాట్లాడుతున్నావే. నేను ఒక్క మాట అంటేనే నీకు అంత రేషం పొంచుకొస్తుందే. 6 సంవత్సరాల నుంచి బావతో ఏగుతున్నా, మరి నాకెలా ఉండాలి? నా బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదే. నీకు అయినా తనకో కూతురుంటే అర్థమయ్యేది కదా. కొడుకు కాబట్టి కొడుకుని ఏదన్నా అంటే రేషం పొంచుకొస్తుంది. ఏంటి, ఎందుకలా మాట్లాడుతున్నావక్క అని వసుధ అంటుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నాను? ఉన్నమాటే కదా అన్నాను, లేని మాట అనట్లే కదా. ఆ కూతురు బాధ నాకు తెలుసు కాబట్టి ఆ కడుపు తిప్పలు నాకెలా ఉంటుందో తనకు అలా ఉండాలని అంటున్నాను. కూతురుంటే కదా కాపురానికి పంపిస్తే ఆ అల్లుడు కూతురుతో కాపురం చేస్తలేడంటే ఆ బాధ ఎలా ఉండేదో తనకు తెలిసొచ్చేది. రావే, ఎంత చదివినా
"హ్, నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు అవుతుంది కదా. నీ బాధ నీ తలరాత ఇంతేనే, సరిపెట్టుకో" అని శాస్త్రం తీసుకొని లోపలికెళ్తుంది. అప్పుడు వెంటనే వసుధ, ఏంటి వదిన, అసలు విహారీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇన్నేసి మాటలు పడుతున్నావే. ఏమో నాకేం అర్థం కావట్లేదు వసుధ. అసలు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు? వాడు నచ్చినాక అడుగుతాను అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలాగా ఉండగా ఇక్కడ జేడీకేడి ఇద్దరు కలిసి సిరి ఫోటోలో కావాలని చెప్పేసి అనుకుంటారు కదా. ఆ టైంలో వడ్డీల శకుంతల ఈ మాట వింటుంది. అరే, దాని ఫోటో కనుక దొరికిందంటే ఖచ్చితంగా అది వెంటనే దొరుకుతుందిరా. ఎట్టి పరిస్థితిలో ఆ ముసల్దాన్య పోరాన్ని చంపైనా సరే ఆ ఇల్లును తగలపెట్టి దాని ఫోటో కనిపించకుండా చెయ్యండిరా. ఈ రాత్రి కల్లా వాడి ఇంటికెళ్ళి ఫోటో కోసం ఇక వెనుకులాడుతూ ఉంటాడు. వాడి చేతికి దొరకకుండా వెంటనే మీరు ఆ పని చేయండిరా అని విధంగా అంటుండగా బామ్మ బాధపడుతూ ఉంటుంది సిరి గురించి. ఈలోపు వెంటనే ఇక రౌడీలు ఇంటికి వెళ్తారు. డోర్ కొడుతుండగా సిరి వచ్చిందేమో అని చెప్పేసి సంతోషంతో బామ్మ డోర్ తీస్తుంది. రౌడీలు, ఎవరు మీరు అని అంటుండగా, ఏం ముసల్దాన్న బయటికి రావని చెప్పేసి ముసల్దాన్నని చెప్పేసి వెంటనే బామ్మను కృష్ణు బయటికి లాక్కొని వచ్చి ఇక ఆ ఇల్లును తగలబెట్టేస్తారు. లోపల ఉన్న సిరి ఫోటో మొత్తం తగలబడి ఉంటుంది. ఇక వెంటనే కిరోసిన్ పోసి తగలబెడతారు. తగలబెడుతుండగా, అరే ఇక మా ఇల్లుని ఎందుకు తగలబెడుతున్నారా అని చెప్పేసి ఇక క్రిష్ వాళ్ళను కొడుతూ ఉంటారు. వెంటనే ఆ రౌడీలు క్రిష్ను తోసేస్తారు. క్రిష్కి దెబ్బ తగిలిపోతుంది. ఇక ఏడుస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే ఆ సమయానికి ఇక అక్కడికి హర్ష వస్తాడు. ఇక హర్ష వచ్చి రౌడీలను అటు ఇటు నెడుతుండగా హర్షను కూడా నెట్టేస్తారు. ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనిపించారనుకో, ఆ సిరితో పాటుగా మిమ్మల్ని కూడా చంపేస్తాను, దాన్ని చంపేశాం అని ఇక్కడ రౌడీలు ఇక్కడ హర్షకు బామ్మకు క్రిష్కి చెప్పేసరికి భయపడతారు. వెంటనే ఇక్కడ ఇల్లు కాలబెట్టిల్లని చెప్పేసి విహారికి ఆ నైటే ఫోన్ చేస్తారు. ఇక సార్, ఇలా ఆ వడ్డీల శకుంతల తరపున రౌడీలు వచ్చి ఏకంగా ఆనవాళ్ళు లేకుండా, అక్క ఫోటో లేకుండా మొత్తం ఇల్లు అంతా కాలబెట్టారు సార్ అని చెప్పేసి వెంటనే హర్ష ఫోన్ చేసేసరికి, వాట్, సరే నేను వస్తున్నాను చెప్పేసి గబగబా హాల్లోకి వెళ్తుండగా ఈలోపు అంబిక చూస్తుంది. ఇదేంటి అర్ధరాత్రి అవుతుంది, వీడెక్కడికి వెళ్తున్నాడు అనే విధంగా వెళ్తుండగా విన్ని ఫాలో అయితే ఏదో నిజం తెలుస్తుంది కదా అని అంబిక కూడా ఫాలో అవుతూ ఉంటుంది. కానీ అంబిక ఫాలో అవుతుంది కానీ ఇంకో గల్లీ తప్పించి ఇంకో గల్లీకి వెళ్తాడు విహారీ. అదేంటి, వీడు ఇక్కడే కదా ఇంతసేపు ఉన్నాడు, అసలు వీడేం చేస్తున్నాడో తెలుసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామంటే వీడు మిస్ అయిపోయాడు. ఏదో ఒకరోజు దొరకపోడా, వీడిని పట్టుకోకపోనా అని విధంగాసరికి అంబిక రిటర్న్ అయిపోతుంది. ఇక విహారీ అక్కడికి వెళ్ళేసరికి రౌడీలు కాలబెట్టి వెళ్ళిపోతారు. ఇక వెంటనే విహార్ని పట్టుకొని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఇక అమ్మ ఫోటో కూడా లేదా అని అడుగుతుండగా, అన్నీ కాలబెట్టారు సార్ మమ్మల్ని బయటికి గెంటేసి. ఇక వెంటనే తెల్లారిపోతుంది. ఈలోపు జేడీకేడ్ని కలవడానికి విహారీ వెళ్ళి విషయం అంతా చెప్పిన తర్వాత జేడీ అప్పుడు అనుకుంటుంది, ఖచ్చితంగా మన మాటలు ఎవరో విని ఆ శకుంతలకు చెప్పే ముందుగా జాగ్రత్త పడి ఇల్లునంతా తగలపెట్టింది. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తుండగా, ఒకటి చేస్తే ఎలా ఉంటుంది జేడీ? ఏంటి కేడి? ఏముంది, ఇప్పుడు బాబుకు వాళ్ళ అమ్మ గురించి తెలుసు, డ్రాయింగ్తోని వాళ్ళ అమ్మ ఫోటో వేయిస్తే ఎలా ఉంటుంది అని అనేసరికి, గుడ్ ఐడియా, ఖచ్చితంగా బాగుంటుంది. సరే, ఆ బాబును పిలిపించండి. ఈలోపు వెంటనే ఒక డ్రాయింగ్ అతన్ని పిలిపిస్తారు. ఇక మీ అమ్మ ఫోటో లేదు కదా, కాలిపోయింది కదా బాబు, మీ అమ్మ ఫేస్ ఎలా ఉంటుందో ఈ అంకుల్కి చెప్తే ఈ అంకుల్ అచ్చుగుద్దినట్టు మీ అమ్మ ఫోటో ప్రింట్ చేసి ఇస్తారు. సరే అండి, ఖచ్చితంగా మా అమ్మ ఎలా ఉంటుందో అలా సార్కి చెప్తా, మా అమ్మ ఫేస్ని అలాగే వేస్తే చాలు, మా అమ్మ దొరికేది కావాలని చెప్పేసి ఈ విధంగా అతనికి చెప్తుండగా, అంటే బాబు చెప్తుండగా అతను వేస్తూ ఉంటాడు డ్రాయింగ్. ఇక ఇక్కడ విహారీ ఫోన్ వస్తుంది.
ఫోన్ వస్తుండగా విహారి బయటికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో వెంటనే ఇక్కడ డ్రాయింగ్ పూర్తయిపోతుంది. డ్రాయింగ్ పూర్తయిపోయిన తర్వాత కాసేపటికి విహారి ఫోన్ మాట్లాడి లోపలికి వస్తాడు. ఇక డ్రాయింగ్ జేడి చేతిలో ఉంటుంది, అంటే సిరి ఫోటో చేతిలో ఉంటుంది. ఇక తనే మా అమ్మ అని చెప్పేసి వెంటనే బాబు ఇక తన తల్లిని ఆనవాళ్ళతో చెప్పి డ్రాయింగ్ వేయించిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. డ్రాయింగ్ వేసే అతను ఇప్పుడు వాళ్ళ సిరి ఫోటో ఓకేనా మేడం, ఒకసారి చూసి ఇవ్వండి అని చెప్పేసి విహారి చేతికి జేడి ఆ ఫోటో ఇస్తుంది. అది చూసి తన గుండెలు మొత్తం పగిలిపోతాయి. పంచభూతాల సాక్షిగా 7 అడుగుల సాక్షిగా 3 ముళ్ళ బంధం ఒక్కసారి పెన వేసుకొని గుర్తొస్తే ఎలా ఉంటుందో విహారి గతానంతా ఒక్కసారి గుర్తు చేసుకుంటాడు. లక్ష్మి అని చెప్పేసి అనేసరికి ఇక్కడ సంధ్య ఉంటుంది కదా, సంధ్య ఆ డ్రాయింగ్ వేసిన ఆ ఫోటోను చూసి తిను లక్ష్మి కదా విహారి అనేసరికి అవును సంధ్య, ఏంటి తను లక్ష్మియా, తను మా అమ్మ సిరి అని బాబు అంటాడు. తను ఎవరో కాదు, నా భార్య లక్ష్మి. 6 ఏళ్ల నుంచలి తను కనిపించట్లేదు. అసలు నాకు డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. తను నా భార్య అనేసరికి అవును మేడం, తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, చాలా కష్టాలు పడ్డాయి. తన అంటూ ఏది మిగలకుండా తను శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది కూడా తెలియదు. కానీ అదే బాధ మళ్ళీ రిపీట్గా పడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లీజ్ మేడం, ఇది పర్సనల్ కేసు అనుకొని తనని కాపాడండి. తను చాలా అంటే చాలా మంచిది. ఒకరికి సాయం చేస్తానని తప్ప అసలు వేరే వాళ్ళకు అన్యాయం చేసే మాటే ఉండదు తన దగ్గర. కానీ తనకు మాత్రమే చాలా కష్టాలు. ఆ కష్టాలన్నీ ఒక్కొక్కటి కడదేర్చుకుంటూ అలా బయటపడే సమయంలో మళ్ళీ కష్టాలు ఎదురు పడుతూనే ఉన్నాయి. సరే సంధ్య, ఈ కేసును ఇంకా డీప్గా ఆలోచించి నీ భార్యను ఖచ్చితంగా కాపాడతాను. ఇక గుండెలు పగిలేలా విహారి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే లక్ష్మి ఎదురుపడి ఆ సిచ్యువేషన్లో మళ్ళీ కష్టాలలో మునుగుందా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈలోపు ఇక జేడి చాలా ఫోకస్ చేస్తుంది. ఎక్కడి నుంచెలి వడ్డీల శకుంతల దగ్గర నుంచెలి అక్కడి నుంచెలి ఫోకస్ చేసుకుంటూ వచ్చేసరికి ఇక తను ఎక్కడ కిడ్నాప్ అయిందో జేడికి తెలిసిపోతుంది. ఒక కార్లో నుంచెలి తనని తీసుకెళ్తుండగా వెంటనే జేడి అటాక్ చేసి రౌడీలను కొట్టి కాపాడుతుంది. జేడి ఊహించని ట్విస్టు వడ్డీల శకుంతలకి ఇస్తుంది. కానీ జేడి ప్రతాపం ఇక వడ్డీల శకుంతలకు జెన్యున్గా పోలీసులు కదా అన్నట్టుగా చాలా థింగ్లో ఉంటుంది. కానీ జేడి పవర్ తనకి తెలియదు కదా. ఈలోపు రౌడీల తాట తీసి ఇక్కడ లక్ష్మిని కాపాడుతుంది. లక్ష్మి గారు మీరు సేఫ్ అనేసరికి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. అదేంటి నా పేరు లక్ష్మి అని మీకెలా తెలుసు అని అన్న తర్వాత ఈలోపు రౌడీలను పోలీసులు పట్టుకెళ్తారు. లక్ష్మిని పక్కకు తీసుకొచ్చి మాట్లాడుతుంది. ఆ సమయంలో ఇక నీ పేరు లక్ష్మి, నీ భర్త పేరు విహారి అనేసరికి ఈ విషయాలు మీకెలా తెలుసు మేడం? నీ గతం తెలుసు, ఇప్పుడు ఆ పేరుతో మార్చుకొని నువ్వు వైజాగ్ వచ్చి బ్రతుకుతున్నావని తెలుసు. ఇక దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. నేను విహారి గారికి దూరంగా ఉండాలని చెప్పేసి నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను. ఇప్పుడు విహారికి దగ్గరై మళ్ళీ కొత్తగా లేనిపోని సమస్యలు పెట్టుకోలేను. దయచేసి నేను వాళ్ళకు దొరకలేదని చెప్పేసి మీరు కేసును ఇక దూరం పెట్టండి మేడం. నా కొడుకుని తీసుకొని ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. కానీ ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? తను అంత రెస్పాన్సిబుల్గా నువ్వు ఎవరో తెలియకుండానే ఇంత చాకచక్యంగా ఇక నేను కాపాడాలని చూసుకున్న తర్వాత నీవు నా భార్య అని అతనికి తెలిసిన తర్వాత అలా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు లక్ష్మి? భార్యాభర్తల బంధం అంటే కష్టం, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు ప్రతి ఒక్కటి ఉంటాయి. అలా అని చెప్పేసి వాటికి దూరంగా పారిపోతూ ఉంటే ఎక్కడి దాకా పారిపోతావు? ఎన్ని రోజులు పారిపోతావు? అవి రోజుల, నెలల, సంవత్సరాల? నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటేనే నువ్వు 3 ముళ్ళ బంధంతో ఆయన జీవితంలో అడుగుపెట్టవు అనుకోకుండా. కాదనట్లేదు, కానీ అనుకోకున్న బంధమే అది 3 ముళ్ళ బంధంతో విడదీయని బంధం అవుతుంది. నువ్వు దూరంగా పారిపోతా అంటున్నావే, ఎన్ని రోజులు పారిపోతావు? ధైర్యంగా ఎదురు తిరిగి సమాధానం చెప్పి నీ భర్త అని చెప్పేసి
ధైర్యంగా పోరాడు. నీ భర్తతో కలిసి మెలిసి ఉండు. అప్పుడు నీ కొడుకు విలువ, నీకు విలువ. నేను పర్సనల్గా ఒక సిస్టర్గా నీకు చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించు. అతని బ్రతుకుతో నువ్వు ఆడుకోవాలనుకుంటున్నావు. జెన్యున్గా అతను కరెక్ట్గా లేడు. పేరుకు అతనికి పెళ్ళైంది, కానీ అతని మనసులో, అతని కళ్ళల్లో నువ్వే కనిపించావు. ఇది మాత్రం దూరం చేసుకో. అలాంటి ప్రేమ దొరకడమే చాలా కష్టం. దొరికిన ప్రేమను దూరం చేసుకుంటే మళ్ళీ దొరకడం కూడా అది ఎన్ని జన్మలెత్తినా దొరకదు. అండర్స్టాండ్? నేను పర్సనల్గా నీకు సిస్టర్ లాగానే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. విహారి జీవితంలో నువ్వు అడుగు పెడితే నీకు పేరు, పరువు, ప్రతిష్ట అన్నీ వస్తాయి. లేకపోతే జీవితాంతం ఇన్ని కష్టాలతో తిరుగుతూ ఉంటావు అని జేడి ఒక సమాధానంగా ప్రశ్నగా చెప్తుంది. మరి సిరి ఏం చేస్తుంది చూద్దాం.